కోరిక ఉంటే తప్పు లేదండి. ఆ కోరిక తీరకపోతే నేను బతకను, చచ్చిపోతా, దీన్నే మోహం అంటారు. అంత మోహం వరకు వెళ్ళని పిత్తతత్వం, కఫతత్వం, ఇవే ఆయుర్వేద వైద్యులు చెబుతారు. దీన్నే ఇంగ్లీష్ డాక్టర్లు కూడా 3 రకాలే అన్నారు. ఇంగ్లీష్ కోసం ఇప్పుడు 4వ రకం రాదు, అక్కడ పేర్లు మారుతాయి అంతే. 3 వీటిని సత్వరజస్తమో గుణాలు అంటారు. త్రిగుణాత్మకం, సృష్టి అంతా త్రిగుణాత్మకం. మన శరీరంలో కూడా ఉన్నవి 3 తత్వాలు. ఒక్కొక్క దాన్ని బట్టి వైద్యం చేస్తారు. వాతతత్వం, అక్కడ వాయువు ప్రధానంగా ఉంటుంది. కఫతత్వం శ్లేష్మం పట్టిస్తూ ఉంటుంది మాటిమాటికి. వాతతత్వం ఉన్నవాళ్ళకి ప్రతిదానికి వాతం చేసేస్తూ ఉంటుంది. కఫతత్వం ఉన్నవాళ్ళకి శ్లేష్మం పట్టేస్తుంది. పిత్తతత్వం ఉన్నవాడికి తరచు అరక్కపోవడం అది ఉంటుంది. ఇది డాక్టర్కి చెబితే దాన్ని బట్టి మందులు ఇస్తాడు. ఇంగ్లీష్ వైద్యంలో కూడా మీరు గమనించాలి. వెళ్ళినప్పుడు మీకు పెన్సిలిన్ పడుతుందా, మీకు సల్ఫర్ పడుతుందా అంటే నేనైతే అంటాను, నాకు నువ్వు ఇచ్చే బిల్లు తప్ప అన్నీ పడతాయి, నాకు పడంది ఏం లేదు. అందుకని సల్ఫర్ పడుతుందా అని అడిగి సల్ఫర్ లేని మందులు రాయాలి కదా. మరి పెన్సిలిన్ పడదు అంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ చేయకూడదు కదా, రియాక్షన్ ఇస్తుంది, కొంతమందికి పడదు. అలాగా తత్వపూర్వం ఆయుర్వేద వైద్యులు ఏం చేసేవారంటే నాడి చూసి గమనించేవారు. ఎంత గొప్ప వైద్యులు. ఇది ఇలా పట్టుకుని మీది వాతతత్వం అండి, మీకు ఈ రకమైన మందులు పనికిరావు అని వేరే ఇచ్చేవారు. మనం వంకాయ కూర చాలా గొప్పది అంటాం, కొంతమందికి ఆ వంకాయ పడదు, అసలు ఎనర్జీ, వాళ్ళు తింటే కుదరదు, దగ్గు వచ్చేసుకున్నట్లే. అంచేత వాళ్ళు ఎప్పుడు వంకాయ తినడానికి వీల్లేదు, ఎంత ఇష్టమైనా సరే వదిలేవలసింది, ఆ శరీరానికి అది పడదు. అలాగ మన శరీరంలో మానసికంగా 3 దోషాలు ఉన్నాయట. వాత దోషం, పిత్త దోషం, కఫదోషం వల్ల శారీరక అనారోగ్యాలు వచ్చినట్టే కామ క్రోధ లోభాలనే 3 వల్ల జీవితం నాశనం అవుతుందట. అది చెబుతున్నాడు ఇక్కడ. ఎంత గొప్పగా చెప్పి, నిజంగా ఇంతే కదా ఆలోచన. కామం, క్రోధం, లోభం అంటే కోరిక ఉంది, కామం, అది తీరకపోతే వచ్చింది క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం. ఇది లేకపోతే ఏం లేదండి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అంటారు. 6 షడ్వర్గం అంటే 6 ఏం లేవండి, నిజానికి 3. అందుకే కామము, క్రోధము, లోభము ఈ వరుసలో ఇలా రాయండి. ఎడం వైపుని, కుడివైపుని మోహము, మదము, మాత్సర్యము రాయండి. కామం ఎదురుగా మోహం, క్రోధం ఎదురుగా మదం, లోభం ఎదురుగా మాత్సర్యం రాయండి. జతపరచుము రాస్తారు చూడండి, సైన్స్లో, ఫిజిక్స్లో, వాటిలోనూ అలాగే జతపరచుములాగా కామము, క్రోధము, లోభము ఎడంవైపు రాసి దానికి సరిగ్గా ఎదురుగా మోహము, మదము, మాత్సర్యము రాయండి. 3 శత్రువులు, ఈ 3. ఎందుకంటే కామం అంటే కోరిక, ఆ కోరిక పెరిగి మోహమైంది.